RTI Live News. Ask for right. అదృష్టం అంటే ఇలానే ఉంటుంది. పెద్దలు ఊరికే అనలేదు, నీకు భూమి మీద నూకలు చెల్లాయి అంటారు. అదేనేమో వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం. 2 గంటలు నరక యాతన పడ్డ వ్యక్తి, కదులుతున్న రైల్లో ఎక్కే ప్రయత్నం చేసిన ప్రయాణికుడు, అదుపు తప్పి ట్రైన్ ప్లాట్ఫారం మధ్యలో పడిపోయిన ప్రయాణికుడు, రైలు నిలిపి రైల్వే సిబ్బంది. ప్రయాణికులు అప్రమత్తమై మధ్యలో ఇరుక్కున్న ప్రయాణికుడిని ప్లాట్ఫామ్ పగలకొట్టి బయటకు తీసిన రైల్వే పోలీసులు. ప్రయాణికుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. ఆసుపత్రికి తరలింపు. ప్రస్తుతం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడి వ్యక్తి రాయచూర్కు చెందిన సతీష్ గా గుర్తించిన రైల్వే పోలీసులు. For the current attention of passengers, train number 1, 2. थोड़ा ये बार है फॉलो करके फोटो आ रहा है ट्रेन हम आज के कैन ही ड्रिंक कुड़ी कागज दिया कुड़ी बोला तंदरी लेते हैं सब कुड़ी सर पाकिस्तान में कुड़ी कागज दिया आते इल्वा हां ಓಕೆ ಇವತ್ತು ಬಹಳ ಕ್ರಿಟಿಕಲ್ ಎಲ್ಲಿದ್ದಾರೆ ಅವರು ರಾಯಚೂರಲ್ಲಿ ಅದೊಂದು ಥೋಡೆ ಮೆಡಿಸಿನ್ಸ್ ಹಾಜಿ ಕಾಲೋನಿಯಲ್ಲಿದ್ದಾರಾ సో ఇప్పటికీ కండిషన్ నార్మల్గానే ఉంది. లోపల అయితే ఇంటర్నల్గా డ్యామేజ్ ఎక్కువగా అయినట్లయితే అనిపించట్లేదు. బట్ స్టిల్ కొన్ని ఎక్స్రేస్ తీయాల్సి వస్తుంది. తలకి కూడా ఒకసారి సిటీ స్కాన్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాతనే ఎలా ఉంది అనేది చెప్పగలం. అప్పటిదాకా లోపల ఎంటైర్లీ కండిషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేము. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో, యాజ్ ఫార్ యాజ్ వీ హ్యావ్ సీన్, ఇప్పటి వరకు బీపీ, టెంపరేచర్, పల్స్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. సో ఇప్పటి వరకు అయితే నార్మల్ స్టేబులే ఉన్నారు. ఓకే, ఇంకొన్ని టెస్ట్ కోసం హయ్యర్ సెంటర్కి రిఫర్ చేస్తున్నాం. సో ఉస్మానియాకి తీసుకొని వెళ్ళండి. ఇందాక వికారాబాద్ రైల్వే స్టేషన్లో బీదర్ నుంచి యశ్వంతపూర్ వెళ్లాల్సిన రైలు ఇక్కడ నుంచి వికారాబాద్ స్టేషన్ నుంచి కదిలినాక ఒక ప్రయాణికుడు కదులుతున్న రైలును ఎక్కడం జరిగింది. ఆ క్రమంలో ప్రమాదవశాత్తు అతను స్లిప్ అయి పడిపోయాడు. ఆ పడిపోయిన సమయంలో ఆ కోచ్కు ప్లాట్ఫామ్కి మధ్యలో అతను రోల్ అవ్వడం జరిగింది. ఇంతలో గమనించిన ప్రయాణికులు ఏసీపీ చేసి బండిని ఆపేశారు. సత్వరం మేము అక్కడికి చేరుకొని అతన్ని రక్షించడానికి శాశక్తుల ప్రయత్నం చేశాం. అతడు బాడీని బయటికి తీసుకురావడానికి చాలా ఇబ్బంది అయిన తరుణంలో అక్కడున్న ప్లాట్ఫామ్ని పగలగొట్టి మరీ అతన్ని బయటికి తీసుకురావాల్సి వచ్చింది. ప్లాట్ఫామ్ పగలగొట్టి అతన్ని బయటికి తీసుకోవడం అన్న సమయంలో అతడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా అతనితో మాట్లాడుతూ, మీకు ఎలాంటి ప్రమాదం లేదు, మేమంతా ఉన్నాం, మా యంత్రాంగం అంతా ఉంది, మీకు ఎలాంటి ఆపద జరగదు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని అతనికి కలిగించి అతన్ని ప్రాణాలతోటి బయటికి తీయగలిగాం. ఆ తర్వాత ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ వికారాబాద్కి అతన్ని తరలించడం జరిగింది. ప్రస్తుతము ఆ ప్రయాణికుడు ఎవరైతే ఉన్నారో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.